హాయ్ అండి, వెల్కమ్ టు హెల్తీ లివింగ్. ఇవాళ ఇంకొక ఐటెం ఏంటంటే మనం పప్పుచారు ఎలా సింపుల్గా కూరలు అవి లేనప్పుడు మనం ఒక పప్పుచారు ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. ములక్కాడలు ఒకటి ఉంటే సరిపోతుంది మనకి. ఇదేంటంటే పాత వంట మా అమ్మమ్మ చేసేదన్నమాట. అందరికీ వచ్చే ఉంటుంది, కాకపోతే మా స్టైల్లో మా అమ్మమ్మ ఎలా చేసేది అనేది నేను మీకు చూపిస్తున్నాను. కొంచెం ఫస్ట్ కందిపప్పు పెట్టేసుకున్నాను. తర్వాత ములక్కాడలు కూడా ఒక్కసారి విడిగా నేను మగ్గించుకున్నాను అనమాట, వాటర్ వేసేసి. ఆ రెండు రెడీగా ఉంటే కొద్దిగా చింతపండు నానబెట్టేసి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఎక్కువ పులుపులు లేకుండా నానబెట్టేసుకున్నాము. తర్వాత ఒక స్టీల్ పాత్ర పెట్టుకున్నాను, మందపాటిది పెట్టుకొని పోపు సామాన్ వేస్తున్నానండి. మెంతులు ఇలాంటివన్నీ ఏంటంటే మనకి డైజెషన్కి హెల్త్ దీనికోసం పనికొస్తుంది అనమాట. అంటే మన పోపు సామాన్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మనకి. సో మెంతులు ఆవాలు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయ కూడా మనకి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది అనమాట. వెల్లుల్లిపాయలు తర్వాత ఎండుమిరపకాయ వేసాను. అంటే ఎండుమిరపకాయ ముందు వేసామంటే ఎప్పుడు మాడిపోతాయి అన్నమాట. వెల్లుల్లిపాయ పచ్చిగా ఉంటుంది కాబట్టి ముందు వేసుకోవాలి ఇప్పుడు. తర్వాత కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసేసి ఎర్రకారం వేసుకుంటే అది పోపులో ఆ కారం అనేది కొంచెం పచ్చితనం పోయి వేగుతుందనమాట. ఆ పైన పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు. కారం ఏదైనా మనం తినే దీన్ని బట్టి వేసుకుంటే బెటరు. ఎప్పుడు మీడియం స్పైస్ తినేయడం అనేది హెల్త్కి చాలా మంచిది. ఇంకొకటి చింతపండు కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. పులుపులు కారాలు ఇలాంటివన్నీ కూడా మీడియంగా ఉంటే చాలా బెటర్ అనమాట. ఇంకా ములక్కాడలు కూడా ఈ పోపులో వేసేసి ఒక్కసారి మగ్గనిచ్చామంటే ఈ పోపుకున్న ఫ్లేవర్స్ అన్నీ మగ్గిన ములక్కాడలకు అంటుకుంటాయి. అందుకని కాసేపు ముందు నేను ములక్కాడలు హాఫ్ బాయిల్ చేశానండి. మొత్తంగా ఉడకపెట్టుకున్నామంటే పేస్ట్ అయిపోతాయి అన్నమాట పప్పుచారు ఉడికేటప్పుడు. అందుకనేసి ఇంకో ఒక 70% కుక్ చేసినవి ఇవి ములక్కాడలు వేసేసి ఉప్పు పసుపు కారం వేసి ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాను. సో దట్ ఈ మన పోపుకి సంబంధించిన ఫ్లేవర్స్ అన్నీ ములక్కాడలోకి వెళ్తాయి. తర్వాత మంచిగా చింతపండు పులుసు పిండుకొని వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలండి. ఆ పులుపు ఫ్లేవర్స్ అన్నీ ఫస్టే మనం పులుపు వేసామంటే కూరగాయలు లాంటివి సరిగ్గా ఉడకవు, లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ములక్కాడలు విడిగా ఉడకబెట్టుకున్నాము. కావాలంటే వేరే క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు మనము. బట్ ఇది మనం ములక్కాడ ఒకటి ఉండి లేదు ములక్కాడ లేకపోయినా కానీ వేరే ఐటమ్స్ లేకపోయినా పప్పుచారు చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఎగ్జామ్షన్ అనమాట ములక్కాడ అనేది. వేసేసి శుభ్రంగా మగ్గనిచ్చి ఎప్పుడైనా పులుపు వేసేటప్పుడు బెల్లం కానీ కొంచెం లైట్గా షుగర్ కానీ వేసామంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి. సో కొంచెం లైట్గా బెల్లము షుగరు ఏదో ఒకటి వేసుకోండి, కొంచెం అది కూడా ఓవర్ స్వీట్ కాకుండా. ఒక పావు స్పూన్ లాగా వేసేసిన తర్వాత అదిగోండి అంతే వేసాను నేను. కందిపప్పు కూడా మంచిగా మెత్తగా నేర్పేసుకొని వేసేసుకోవాలి. ఇంగువ కూడా మనకి పల్పిటేషన్స్ అవి రాకుండా బ్లడ్ థిన్నర్గా పనిచేస్తాయి. సో ఇంతేనండి, ఎంత సింపుల్ అని అంటే గట్టిగా మనం ఒక 10 నిమిషాలు పట్టదండి, ఈజీగా అయిపోతుంది. దీంతోపాటు మనం ఏమైనా ఒక సైడ్ డిష్ ఒక కర్రీ కానీ ఏమైనా పెట్టుకున్నామనంటే ఒక పూట హ్యాపీగా నడిచిపోతుంది. ఒక పూట అంటే ఈవినింగ్ కూడా కొంచెం మనకి వస్తుంది అనమాట. అంతేనండి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అంతే హ్యాపీగా మన పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. దీంట్లో మసాలాలు లేవు, ఏమీ లేవు కాబట్టి గట్ హెల్త్ కూడా మంచిదే అనమాట. సో ఇదేనండి, ఇలా మీకు ఎన్నో సాత్వికమైన ఆహారాలు నేను చెప్తాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.